మద్దూరు లాంటి ప్రాంతాలు తండాలు ఎక్కువ ఉన్నాయి. ఆ గ్రామాలకు కొంచెం రవాణా సదుపాయం లేదు. ఇప్పటికీ కొన్ని గ్రామాలకు కొంచెం ఈ కేసీఆర్ అనే వ్యక్తి ఎడ్యుకేషన్ని ఇది చేయడం వల్ల సింగిల్ టీచర్ పాఠశాలలన్నీ మూతపడిపోయినాయి. చాలామంది తండాలలో బ్యాక్లాగ్స్ వెళ్ళిపోతున్నారు, అంటే డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. జూనియర్ కాలేజీలో అందుబాటులో లేకపోవడం వల్ల దౌలతాబాద్లో కానీ మా బొమ్రస్పేటలో కానీ జూనియర్ కాలేజీలు అందుబాటులో లేకపోవడం వల్ల దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే అమ్మాయిలు వాళ్ళంతా డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. అంటే చదువుకోవడానికి స్కోప్ తక్కువగా ఉంది అక్కడ ఆ ప్రాంతంలో. ఇక మాకు అతిపెద్ద సమస్య ఏంటంటే సాగునీరు సమస్య. మా ప్రాంతం ఎడారి లాంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి ఎటు నుంచి కూడా బోర్డర్ని నమ్ముకొని వ్యవసాయం చేసి చెరువులను నమ్ముకొని వ్యవసాయం చేసే ప్రాంతం మాత్రమే కొడంగల్ ప్రాంతం. సంవత్సరానికి ఒక పంటనే ఆశించే పరిస్థితి ఉంది. మాకు ఈ కృష్ణానది జలాలు మీనా కంటే కూడా 69 జీవో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతానికి 1,20,000 ఎకరాలకు సాగునీరు వస్తాయని ఈ రోజుకి కూడా మేము ఆశిస్తున్నాం. ఆ అంశాలను ఎక్కువగా ఫోకస్ చేయగలిగినాం మేము. ఇప్పుడున్న సమస్యలంతా ప్రధాన సమస్యలంతా అదే మేజర్గా. మీరు మీ నాయకుడు దృష్టిలో పెట్టారు, ఎందుకంటే మీ నాయకుడు నియోజకవర్గంలో ఉండడు, నియోజకవర్గ సమస్యలు కూడా సరిగా తెలియవు అని చెప్పేసి. సరే, మీరు గ్రౌండ్లో తిరిగారు ఆయన గెలుపు కోసం. వీటితో పాటు గ్రామాలలో ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా మీకు తెలియదు. ఈ సమస్యలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి గారు సాల్వ్ చేయడానికి తీసుకున్న నిర్ణయాలతోనే ముడిపడి ఉన్నాయి మొత్తం. నేను ఏదైతే సాగునీరు అని చెప్పినానో రేవంత్ రెడ్డి గారు ఆ రోజే 69 జీవో ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కొడంగల్ నియోజకవర్గంలో సుమారు 800 కోట్ల రూపాయలతో మొదలైనటువంటి ఆ ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి గారే ఆజ్యం పోసిండ్రు. తీసుకొని వచ్చి 1,20,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేది ఆయన లక్ష్యమే. సుమారుగా 24 గంటల కరెంటు కొడంగల్ నియోజకవర్గంలో అందడానికి కూడా ఆయననే సుమారుగా 32 సబ్ స్టేషన్లు తీసుకొని వచ్చి అక్కడ వేలాది ట్రాన్స్ఫారాలను కూడా రైతులకు ఇప్పించింది ఆ నాయకుడే. ఇప్పుడు మేజర్గా ఉన్నది ఏంటంటే ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, 2 పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది, ఒకటి నార్కర్నూలు ఒకటి మహబూబ్నగర్. అలాంటి మహబూబ్నగర్ ఉమ్మడి 14 నియోజకవర్గాలలో ఎవ్వరికి రానటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ కొడంగల్ నియోజకవర్గానికి తీసుకొని వచ్చి కోజ్గిలో పెట్టాడు. ఆ పాలిటెక్నిక్ కాలేజ్ రేవంత్ అన్న గారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని నేను కోరుకుంటున్నా ఈరోజు. అదేవిధంగా కొడంగల్లో కానీ కోజ్గిలో కానీ 50 పడకల ఆసుపత్రులు ఉన్నాయి. 50 పడకల ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రికి వేయలే. అదేవిధంగా మెడికల్ కాలేజ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మెడికల్ కాలేజ్ మా నియోజకవర్గానికి రావాలనే స్వార్థం నాది. ఇంకొక విషయం ఏంటంటే మా కొడంగల్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ ఒక్కటే ఉంది. కోజిలో ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురావాలి, కొడంగల్కి ఒక ఐటీఐ కళాశాల తీసుకురావాలి. అదేవిధంగా చాలా మంది యువకులను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. కోస్గిలో ఉన్నటువంటి ఒక హై స్కూల్ పరిస్థితి నేను స్వతహాగా చూస్తే ఎక్స్పీరియన్స్. పందుల మధ్యలో పిల్లలు అన్నం తింటాను, మధ్యాహ్నం పిల్లలు అన్నం తింటా ఉంటే పందులు వచ్చి వాళ్ళ పక్కన అన్న నువ్వు ఏ ఇల్లైనా నిర్మించుకున్నా ఏం చేసినా ఈ రోజు లైఫ్ టైం పీరియడ్ 100 ఏళ్ళు అని వెనకటికి అనేది ఇప్పుడు 20 ఏళ్లలోపే అది డిజాల్వ్ అయిపోతుంది. మనం కొత్త ఇల్లు కట్టుకోవాల్సింది. ఈ పాఠశాలలన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసినాయి. ఈ రోజు అవన్నీ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీస్లోనివే. అప్పుడే 2090లో ఆ టైంలో నిర్మించినాయి అన్ని స్కూళ్ళు. ఈరోజు అవన్నీ నాశనం కావడానికి కారణం ఎవరు? కేసీఆరే కదా. నువ్వు స్కూళ్ళని పట్టించుకోకపోవడమే. నీవు ఏదైతే నువ్వు గురుకులాలు అంటాను పోయి సప్లాన్ నిధులన్నీ తీసుకుపోయి ఆ గురుకులాల మీద ఇన్వెస్ట్ చేసి ఈ స్కూళ్ళను పట్టించుకోకుండా స్పెషల్ బడ్జెట్ ఏంది ఎడ్యుకేషన్కి పెట్టకుండా సింగిల్ విండో టీచర్ ఉన్న పాఠశాలలను మొత్తం 5,000 పాఠశాలను మూత చేసి ఇలాంటి పాఠశాలలను నువ్వు పట్టించుకోకుండా డ్రామాలు వేసినావు కాబట్టి ఈరోజు స్కూళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది. అసలు ఈరోజు మేము చదివేటప్పుడు అన్న నేను సుమారుగా మనం 90 ఆ బ్యాచే కదా మొత్తం. తర్వాత 5th క్లాస్ 6th క్లాస్ 10th క్లాస్ వరకు 2000 పీరియడ్ వరకు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నాము. 2010 వరకు అట్లా. ఆ టైంలో మనం చదివేటప్పుడు ఎవ్వరు కూడా నేను ఒక 5th క్లాస్ చదివేటప్పుడు ఎవ్వరు మా ఊర్లోకి వెళ్ళి ఒక్క పిల్లగాడు కూడా బయటికి వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చదివేటోడు కాదు. అది 2005 వరకు కూడా. అంటే ఈ రోజు అసలు గవర్నమెంట్ స్కూల్లో పోయి చదివేటోళ్ళు లేరు. అంటే మా ఊరు అతిపెద్ద 2,000 మంది జనాభా 2,000 మంది ఓటర్లు ఉన్న మాది 4,000 జనాభా ఉంటుంది. సుమారుగా 3,500 అట్లా ఉంటుంది జనాభా. అలాంటి గ్రామంలో ఈరోజు అసలు 150 మంది చదువుతారన్న గవర్నమెంట్ స్కూల్లో. మేము ఉన్నప్పుడు సుమారుగా 260-270 మంది చదివేది. ఈరోజు 120, 130 అన్నిట్లో 80 మంది స్కూల్కి వస్తారు. అది కూడా ఎవరో అత్యంత వెనుకబడిన వాళ్ళు, చాలా అంటే రేర్ అనేవాళ్ళు, అంటే చదివే చెప్పడం లేదనే ఆప్షన్కి వెళ్ళిపోయారు.
ఏదో నా కొడుకు పోలే స్కూల్కి పోతున్నట్లే అనే ఫీల్ అయ్యేటోళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపించే పరిస్థితుల్లో లేరు. ఈయన చెప్పుకునే దానికంటే స్కూల్లో అని ఈరోజు రాష్ట్రంలో సర్వనాశనం చేసిందే కేసీఆర్. అసలు చదువుకునేటోడు అనేటోడు ఉండొద్దు, గొల్లు బల్లు కాసుకునే బతకాలి, చేపల్ని పట్టుకునే బతకాలి. సరే ఇవన్నీ మీరు చెప్పారు, నెట్వర్క్ విమర్శించారు, సరే అవి బేసిక్గా ఇప్పుడు కూడా మీ మీద ఒక ప్రచారం జరుగుతుంది, విష ప్రచారం పెద్దగా చేశారు అని చెప్పేసి అని, అది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటాను. దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. నేనేమంటున్నా అంటే కొడంగల్ మీరు ఎక్స్పెక్ట్ చేసినారని చెప్పేసి అన్నారు. వాస్తవ పరిస్థితి ఏంటంటే నేను నవంబర్ మంత్లో చూడడం జరిగింది. కోస్గిలో అనేటువంటి ఏదైతే ప్రధాన పాఠశాల ఉందో ఆ పాఠశాలలో పిల్లలు తింటా ఉంటే మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ మధ్యలో పందులు తిరగడం అదంతా ఏ విధంగా ఉన్నదంటే నేను ఆ పరిస్థితి చూసాను. అది నీకు బాగా తెలుసు, అదే మండలానికి సంబంధించినది. మారే అవకాశం ఉంది రూపురేఖలు. మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకా ఉన్న పరిస్థితి అక్కడ మరమ్మతులు చేసి కొత్త బిల్డింగ్ దేవుడు వరకు మరమ్మతులు చేసి ఆ పరిస్థితి లేకోకుండా రెగ్యులర్గా క్లీనింగ్ జరిగి పిల్లలకు మంచి వాతావరణంలో విద్యను అందించే అవకాశం ఉందండి. అయితే నాయకుడు ఈరోజు నియోజకవర్గ నాయకుడే కాదు, ముఖ్యమంత్రి కూడా. నేను ఒక విషయాన్ని ఏం చెప్తాను అంటే సింగిల్గా క్లోజ్ చేసేస్తా. ఒకటేంటంటే మా నాయకుడు అధికారంలో లేనప్పుడే రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా కూడా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 3 జూనియర్ కాలేజీలు సుమారుగా 20 కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి 5 మండలాలకు 5 జూనియర్ కాలేజీలకు 5 లక్షల రూపాయలు తీసుకొని వచ్చి 5 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి జూనియర్ కాలేజీల నిర్మాణం కోసం ఆ రోజు ప్రయత్నించి 3 జూనియర్ కాలేజీలు కంప్లీట్ చేసి ఇంకా 2 జూనియర్ కాలేజీలకు కలెక్టర్ అకౌంట్లో ఇప్పటికి డబ్బులు ఉన్నాయి. దాంతోపాటు రూసా అనే స్వచ్ఛంద సంస్థ నుంచి డిగ్రీ కాలేజీకు నిధులు తీసుకొని వచ్చిండు. రాజ్యసభ సభ్యుడైనటువంటి సీఎం రమేష్ గారి నిధులు తీసుకొని వచ్చి బస్ డిపో ఏర్పాటు చేసిండు. సొంతంగా కోస్గిలో బస్ డిపో ఏర్పాటు చేసిండు. అదే విధంగా అప్పుడు గురుకుల పాఠశాలకు ఎక్కడ భూములు లేకపోతే మద్దూరులో కానీ గుండుమాల్లో కానీ మోడల్ స్కూళ్లకు భూములు స్వతహాగా 3 ఎకరాల భూమిని కొనిచ్చి మోడల్ స్కూల్ కట్టించిండు. ఎక్కడైనా కూడా ఆయన సొంతంగా తన డబ్బులు తీసుకుపోయి భూములు కొనిచ్చి అంటే స్వచ్ఛంద సంస్థల నుంచి నిధులు తీసుకొని వచ్చి కొడంగల్ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఆ రోజే ఆయన విజన్ ఉన్న నాయకుడు అనడానికి నేను ఆయన అభిమానించడానికి ఏంటంటే ప్రభుత్వం సహకరించకున్నా కూడా స్వచ్ఛంద సంస్థల నుంచి నిధులు తీసుకొని వచ్చి కొడంగల్ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఎక్స్పెక్ట్ చేయడానికి చెప్తున్నా, అంటే నేను ఇంత ఆయనను ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ ఎక్స్పెక్టేషన్ అయితే నేను ఖచ్చితంగా చేయగలుగుతా. మా నాయకుడు ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు చెప్తున్నా, కొడంగల్ ప్రజలకు కూడా చెప్తున్నా. నేను 2028 ఎన్నికలప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను చెప్తున్నా ప్రతిదీ కూడా. ఈరోజు 2028 ఎన్నికల సమయానికి మా ప్రాంతానికి ఇంజనీరింగ్ కాలేజ్ రేవంత్ అని ఇవ్వాల్సిందే, మా ప్రాంతానికి ఇక్కడ 100 పడకల ఆసుపత్రి రేవంత్ అని ఇవ్వాల్సిందే, మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ రేవంత్ అని ఇవ్వాల్సిందే, మా ప్రాంతంలో ఉన్న కోజికి డిగ్రీ కాలేజ్ ఇవ్వాల్సిందే, దుద్యాల్ మండలానికి రెవెన్యూ సిస్టానికి రెవెన్యూ మండలాన్ని ఏర్పాటు చేయాల్సిందే, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సిందే, 30 పడకల ఆసుపత్రి ఇవ్వాల్సిందే. మా గుండుమల్కి కూడా సేమ్ ఆసుపత్రి రావాల్సిందే, రవాణా సదుపాయం మెరుగు కావాల్సిందే. అదే విధంగా అక్కడ 30 పడకల ఆసుపత్రి కావాలి. కొత్తపల్లికి కూడా సేమ్ కొత్తగా ఏర్పడిన మండలాలకు రెవెన్యూ సిస్టమ్ రావాలి, అధికార భవనాలు రావాలి, మాకు జూనియర్ కాలేజీలు కూడా రావాలి. ఈ దాన్ని ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేయగలను. అదే విధంగా 69 జీవో ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి 1,20,000 ఎకరాలకు సాగునీరు రావాల్సిందే. అదే విధంగా ఒకవేళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో చేవేల లాంటి ప్రాంతాలను మొత్తానికి సాగునీరు ఇస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా మా ప్రాంతానికి కృష్ణానది జలాలు తీసుకురావాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. అదేవిధంగా మా ప్రాంతానికి వికారాబాద్ నుంచి కృష్ణా రైల్వే లైన్ పూర్తి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా నాయకుడు ముఖ్యమంత్రి గారి పైననే ఉంది. అదేవిధంగా మా ప్రాంతానికి ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి కళ మా ప్రాంతానికి సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకురావడం అనేది, సున్నపు రాయి నిక్షేపాలు ఉన్నటువంటి మా ప్రాంతంలో ఎక్కడో బొంబాయి బొగ్గుబాయిలు పోయి మా వాళ్ళు పనిచేస్తున్నారు. నాలాంటి యువకులు ఎంతో మంది చదువుకొని ఈరోజు పీజీలు పిహెచ్డీలు చేసి కొడంగల్ నియోజకవర్గంలో చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్లకు ఉపాధి కలగాలంటే మా ప్రాంతానికి ప్రాజెక్టులు రావాల్సిందే. దాని పరిశ్రమలను కూడా మా ప్రాంతంలో హైదరాబాద్కు సుమారుగా కూతపెట్టు దూరంలో ఉంది, 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. అటు నుంచి బెంగళూరుకు టైప్ అయి ఉంది మా కొడంగల్ కాన్స్టిట్యున్సీ, అటు నుంచి ముంబైకి ఉంది, అటు నుంచి యాదగిరికి కూడా ఉంది, ఇక హైదరాబాద్కు కూడా మాది టైప్ అయి ఉంది, పూణేకి కూడా దగ్గరనే ఉంది. కాబట్టి మా ప్రాంతానికి పరిశ్రమలు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తీసుకురావాల్సిందే. నేను ఆయన నుంచి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి రవాణా సదుపాయం తండాలకు కూడా
కూడా రవాణా సదుపాయం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తీసుకొస్తారు, తీసుకురావాలని కూడా కోరుకుంటున్నా. సరే, నీ కోరికలను పక్కకు పెడితే గ్రామాలు తిరిగినావు రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం కొడంగల్లో. ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉంటే వాళ్ళు ఏం ఆశించారు, నువ్వు ఏం చెప్పేవాడివి? రేవంత్ రెడ్డి గారు ఒకవేళ మనకు ఎన్నిక కాబట్టి ఇది చేశారని చెప్పి అన్న, ప్రజల అభిప్రాయం ఏముంటదంటే రైతులు అనేటోనికి నీళ్ళు ఆశిస్తాడు. చదువుకున్న వాడికి జనరలైజ్ జరగద్దు. నువ్వు వెళ్ళినప్పుడు నీతో ఒక రైతు కానీ, లేకపోతే ఒక కూలీ కానీ, ఇంకొక యువకుడు కానీ, ఒక వృద్ధురాలు కానీ, వృద్ధుడు కానీ ఇప్పుడు ఏం కావాలని రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒకవేళ ఎన్నికైతే ఇప్పుడు వాళ్ళు ఆశించారు? వాళ్ళు ఆశించింది ఏంటంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలనేది ప్రతి ఒక్కరి కళ. ఆ రోజు కూడా ఈ ప్రాంతానికి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టారు. రాష్ట్ర నాయకుడు అయినా కూడా రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టారు. మా ప్రాంత ప్రజల అమాయకులు, నమ్మితే ప్రాణమిస్తారు చాలా మంది. కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పెద్దగా లేకపోతే, నేను ఎక్స్పెక్ట్ చేసినంత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. కానీ నేను ఒకటి ఏం చెప్తా అంటే, మా ప్రాంత ప్రజలు కూడా మొత్తం నమ్మిర్రు. ఈరోజు ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు, మాకు నీళ్ళు వస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు రవాణా సదుపాయం మెరుగవుతుంది, మా వద్దున్నటువంటి పాఠశాలలు కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి అనేది వాళ్ళు ప్రతి ఊళ్ళో అదే కోరుకున్నారు. అంటే మనం అభివృద్ధి చెందాలి అనేది, నా ఇల్లు అభివృద్ధి చెందాలని నేను ఎట్లయితే కోరుకుంటున్నాను, వాళ్ళ ఊరు అభివృద్ధి చెందాలని వాళ్ళు కోరుకుంటున్నది. ఏ ఊరికైనా మా వాళ్ళ ఉన్న సమస్యలనే చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నుంచి ఆశించిందని ఒక ముఖ్యమంత్రి మన నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అనేది ప్రతి ఒక్కరి కళ, కోరిక కూడా. ఖచ్చితంగా అది నెరవేరుతుందని కూడా నేను ఈ రోజుకి. ముఖ్యంగా చాలా మంది నీతో పంచుకున్న అభిప్రాయం ఏంటి అంటే, ఈ సమస్య మన పెద్ద ఎత్తున కొడంగల్లో పట్టు పీడించిందని చెప్పేసి? ఇప్పుడు చాలా మంది పట్టి పీడిస్తుంది కొడంగల్ అంటే ప్రధానమైనటువంటి సమస్య నీళ్ళే. మా ప్రాంతానికి రైతాంగానికి చాలా మటుకు నీళ్ళు అయితే లేవు కాబట్టి బోల్డర్ మీద ఆధారపడి, బోల్డర్ కూడా 500 ఫీట్లు వేస్తే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఉన్న బోల్డర్ని చెరువులు కూడా ఎండిపోతున్నాయి త్వరగా. కాబట్టి మా ప్రాంతానికి అతిపెద్ద సమస్య సాగునీరు మాత్రమే. అది మా నాయకుడు 69 జియో ద్వారా నీళ్లు తీసుకొని వస్తాడా, లేకుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొని వస్తాడా అనేది మా నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా నీళ్ల సమస్య అనేది రేవంత్ రెడ్డి గారు. సాగునీరు సమస్య, త్రాగునీరు సమస్య? తాగునీరు సమస్య అనేది ఇప్పుడు ప్రజెంట్ మిషన్ భగీరథ ద్వారా కూడా ఏ గ్రామంలో కూడా తాగునీరు సమస్య తీరింది అనేది అవాస్తవం. వాస్తవమే కాదు అది. అసలు ఉంది, సమస్య ఉంది ఇప్పటికి కూడా ప్రజెంట్. కాకపోతే ఆ సమస్యనే మా నాయకుడు కొంతవరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేసిండు. కోయిల్ సాగర్ నుంచి నీళ్లు తీసుకొని వచ్చిన, అక్కడ కాంగ్నా నది నుంచి ఒక లైన్ తీసుకొని వచ్చి కొడంగల్ ప్రాంతానికి నీళ్లు ఇచ్చిండు. మిషన్ భగీరథ ద్వారా మేము ఫలాలు ఆశించడం అనేది కొంత వాళ్ళు కాదు. అక్కడ గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ గ్రామ పంచాయతీ ద్వారా బోల్ వేసి ట్యాంక్లకు కనెక్టివిటీ చేసి అప్పుడే లైన్లు కూడా ఉన్నాయి. కానీ ఉన్న లైన్లను అంతే తవ్వి మళ్ళీ పాత లైన్లను, కొత్త లైన్లు ఏర్పాటు చేసి గ్రిడ్ పైప్ లైన్, ఇంటర్ పైప్ లైన్లు అంతా కనెక్టివిటీ చేసి వాళ్ళు పాత ట్యాంకులకి సున్నాలు వేసి మిషన్ భగీరథ ట్యాంకులు అంటే చెప్పుకొని ఈ రోజు పాత బోల్డర్ పెట్టి అవే ఎక్కించి ఆ నీళ్ళని ఇచ్చుకుంటూ మిషన్ భగీరథ నీళ్ళు అని చెప్పుకునే కాడికి వచ్చింది మా వద్ద. ఆ పాత బోల్డర్ ఉన్న వాటర్తోనే తాగుతున్నారు చాలా మంది నీళ్ళు. ఇప్పుడు చాలా గ్రామాలలో ఫిల్టర్ వాటర్ అనేది వచ్చింది కాబట్టి ఫిల్టర్ వాటర్ నమ్ముకొని ఉన్నారు. తాగునీరు సమస్య ఉంది వాస్తవానికి, కొంత తక్కువనే. సాగునీరు కంటే తాగునీరు సమస్య అనేది కొంత తక్కువనే. చివరిగా నరసింహ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే కొంచెం ఓపెన్గా అయిపోయి ఇంకా ముగిద్దాం. నేనా స్వతహాగా నేను రాజకీయంలో ఉన్నా కాబట్టి నా సామాజిక వర్గం అనేది రాష్ట్రంలో చాలా కొంత తక్కువ మంది అప్డేట్ అయి ఉంటారు కాబట్టి. ఏంటి మీ సామాజిక వర్గం? మేము దళితులు. మా సామాజిక వర్గం నుంచి చాలా మంది, తక్కువ మంది మాత్రమే ఫేమ్ అవుతారు, తక్కువ మంది మాత్రమే జనాల దృష్టిలో ఉంటారు, సమాజం దృష్టిలోకి వస్తారు. కాబట్టి మా సామాజిక వర్గం నుంచి ఈ రాష్ట్రానికి నేను ఒక నాయకత్వం వహించే స్థాయిలో అయితే ఉండాలని నేను కోరుకుంటున్నా. నా యొక్క ఆశయం, నా యొక్క లక్ష్యం ఏంటంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చూడాలనేది నా జీవిత లక్ష్యం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఏదో రోజు సత్య లోపల ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యే కావాలనేది నా చివరి కోరిక. ఈ రాష్ట్రానికి సత్యలోపు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నా సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంతోనే నేను పనిచేస్తున్నా. విజన్ 2023లో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తా అని పనిచేసిన ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ రోజు రేవంత్ రెడ్డిని చేయడంలో నేను ఒక ఉడతభక్తిగా నా వంతు కష్టాన్ని నేను రేవంత్ అన్న ముఖ్యమంత్రి చేయడంలో నేను పాల్పంచుకున్నా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సత్య లోపల, సరే త్వరగా సావస్తే నేనేం చేయలేను, కానీ సత్య లోపల ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే అయ్యే చచ్చిపోతాం. ఇది నా చివరి కోరిక. చివరిగా నరసింహ, కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే? కేసీఆర్ అనే వ్యక్తి మోసకారి.
100%. కేటీఆర్ ఎప్పుడు కేటీఆర్ అనేటోడు కేటీఆర్ అనే వ్యక్తి మాయగాడు, మోసం చేయగలుగుతాడు, విజన్ ఉన్న నాయకుడు. మీ పట్నం నరేంద్ర రెడ్డి మీద దొంగ మహేందర్ రెడ్డి గారి మీద. మహేందర్ రెడ్డి గురించి మనం ఆయన గురించి తెలియదు, చెప్పలేను నేను. వారిని ఎప్పుడైనా కలిసారా? లేదు, కలవలేదు. వారికి రేవంత్ రెడ్డి గారికి మంచి సత్సంబంధాలు ఉంటాయంటారు. ఉండొచ్చు, ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి. మొదటగా వారి నాయకత్వంలో జిల్లాలో పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా రిలేషన్స్ ఉంటే ఒకటే ప్లాట్ఫామ్ నుంచి వచ్చారు కదా, టీడీపీ నుంచి వచ్చారు కదా, వాళ్ళంతా ఉండొచ్చు, సత్సంబంధాలు ఉంటాయి. వాళ్ళు మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు అదే పార్టీలో ఉన్నారు కాబట్టి ఉండొచ్చు. కానీ మనం దాని గురించి మాట్లాడలేదు. చివరిగా 500 సార్లు దాదాపు కలిసిన రేవంత్ రెడ్డి గారిని అని చెప్పేసి అన్నారు. బేసిక్గా రేవంత్ రెడ్డి గారిని కలిసే అవకాశం 1-2 సార్లు కూడా కొన్ని సంవత్సరాల తరపున కూడా చాలా మందికి రాలేని అభిప్రాయం ఉంటుంది. చాలా మందికి చాలా ప్రయత్నాలు చేసినా కానీ వారు ఫోన్లు ఎత్తారు, కలవరు అని చెప్పేసి సరే చాలాసార్లు కలిసిన అంటున్నాం. నీకు మర్చిపోలేనటువంటి అనుభూతి ఏ సందర్భంలో అంటే? మీరు అందరి గురించి అడిగి రేవంత్ రెడ్డి గురించి అడుగుతలేరు. రేవంత్ రెడ్డి గారు ఏంది మీ చెప్పారు, చాలా చెప్పారు, చాలా చెప్పారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నాయకుడు, సైనికుడికి నాయకుడు అనేటోడే బలం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది అనేది ఏం లేదు. కానీ రేవంత్ అన్న అనే వ్యక్తి ప్రతిసారి నన్ను గైడ్ చేసిండు, ప్రతిసారి నా కష్టంలో ఉన్నాడు. నాకు ఏది ఉన్నా రేవంత్ అన్ననే బలం. ఈ రేవంత్ అన్న గురించి ఒక్క కష్టం వచ్చింది వారి కోసం నువ్వు పనిచేయడం వల్ల, కృషి చేయడం వల్ల. నీ కష్టంలో ఉన్నాడు అంటున్నావు, నువ్వు కష్టపడి నీకు ఆ కష్టం వచ్చింది తనకు పనిచేయడం వల్ల. అవును, ఇక రేవంత్ అన్న గురించి ఒక్క ఇన్సిడెంట్ చెప్పలేను నేను. చాలా రేపు నీకు సుఖంలో ఉంటాడా లేదా అనే చూడాలి, నీకు సుఖం ఇచ్చాడా లేదా అని చెప్పేసి చూడాలి. 100% ఉంటాడు. నువ్వు లేడనుకోవడంలో లేదు, అసలు పొరపాటే. లేడనుకోవడంలో మాత్రం విశ్వాసం ఉంది. అయితే చాలా మందికి ఉన్నది, నాకు కూడా ఉన్నది, అందుట్లో డౌటే లేదు. రేవంత్ అన్న అనే వ్యక్తి నరసింహ కష్టాలలో ఉన్నాడంటే చూస్తూ ఉండేటంత ఇదైతే కాదు. ఇప్పుడు ఏదైనా హామీ ఇచ్చాడా? ఆమె అంటే నేను ఆశించలేదు కాబట్టి ఎప్పుడైనా తన నుంచి ఏదో ఒక రోజు అయితే ఆశిస్తా. తను ఇప్పటివరకు ఎప్పుడైనా మీకు హామీ ఏమని ఇచ్చాడా? నేనున్నా అన్నాడు, అంతే. నేనున్నా, నరసింహ అనే వ్యక్తికి ఏం కాదు, నేనున్నంత వరకు నీకేం కాదు, నేనున్నా అని. నేను జైలుకు వెళ్ళినప్పుడు కూడా రేవంత్ అన్న వాళ్ళ భార్య మా కుటుంబానికి అండగా నిలబడ్డది 100%. వాళ్ళు ఆ కుటుంబం, రేవంత్ అన్న కానీ, రేవంత్ అన్న కుటుంబం కానీ, తిరుపతి రెడ్డి అన్న కానీ కొంత కష్టాలలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నిలబడ్డారు. మీ కుటుంబ సభ్యులకు కూడా వారు భరోసా ఇచ్చారని చెప్పేసి, వాళ్ళతో మాట్లాడని చెప్పేసి, ఇందులో ఏ మేరకు వాస్తవం మాట్లాడారు. ప్రతిసారి నాతో కూడా మాట్లాడారు. నేను జైలుకు పోయే టైంలో కూడా రేవంత్ అన్న ఫోన్ చేసి నాతో మాట్లాడాడు. నేనున్నాను, నీకేం కాదు, త్వరలోనే నువ్వు బయటకు వస్తావు, నువ్వేం భయపడకని ఎస్ఐ ఫోన్కు చేసి నాకు మాట్లాడాడు. నా ఫోన్కు కాదు, నన్ను ఏ వెహికల్లో అయితే తీసుకుపోతున్నారో అదే వెహికల్లో ఉన్న ఎస్ఐకి ఫోన్ చేసి ఎస్ఐకి మందలిస్తూనే పక్కల నరసింహకు ఫోన్ ఇయ్యంటని చెప్పి ఎస్ఐ ఫోన్తోనే నేను మాట్లాడినా. ఏ కేసులో? 307 నరేందర్ రెడ్డి పెట్టి నన్ను జైలుకి పంపించిండు కదా, ఆ కేసులో రేవంత్ అన్న అంటే ప్రతి సందర్భంలో ఇచ్చిండు. కానీ నేను జైలుకి పోయే టైంలో నేను నీ కుటుంబానికి అండగా ఉంటా, నీకు నేనున్నా అని చెప్పిండు చూడు, అది మెమరబుల్ ఏదని అడిగితే మీరు గుర్తు చేసారు కాబట్టి మెమరబుల్ గుర్తొచ్చింది. నేను కలిసినప్పుడు అడిగా, 500 సార్లు కలిసినా ఉన్నా కదా, కలిసినప్పుడు తనతో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే చాలా మంది తీసుకెళ్లి తనతో కండు వేయించావు, జాయిన్ చేయించావు. అవును, ఆ సందర్భాలలో 500 సందర్భాలలో ఎప్పుడు అని చెప్పేసాను. 500 సందర్భాలలో ఇప్పుడు రేవంత్ అన్న ఏమన్నాడంటే, ఈ రాష్ట్రానికి నెంబర్ 1 స్థానానికి మనం ఫైట్ చేస్తున్నాం. మెమరబుల్ చెప్పాలనుకుంటే నేను ఈరోజు నేనున్న పొజిషన్లో మీకు ఎలాంటి మేలు జరగకపోవచ్చు, కానీ ఈరోజు రాష్ట్రానికి నెంబర్ 1 సీటుకు మనం ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ గెలిస్తే కేసీఆర్ నెంబర్ 1, మనం గెలిస్తే మనం నెంబర్ 1. మీరు ఈ రాష్ట్రంలో కనుక మనమే అధికారంలోకి వస్తే 1,00,000 మంది ఉన్న నరసింహ ఇటు రా అని నేను అన్నా అనుకో, ఆ రోజు నీ హోదా, నీ గౌరవం ఏందో, నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏందో నువ్వు ఆ రోజు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసే అవకాశం ఇచ్చాడు, బిజీగా ఉన్నానని చెప్పాడు. అంటే ఇప్పుడు కాదు, కొంత సమయం పడుతుంది, కొంత సమయం చూసుకొని రండి, ఇప్పుడు కాదు నేనే పిలుస్తా అని చెప్పిండు. ఒక 3-4 నెలల సమయం తీసుకొని తర్వాత రండి, ఇప్పుడు బిజీగా ఉంది అని చెప్పిండు. సో ఎలక్షన్స్ అయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు అయితే కలిసిన అదే కలిస్తేనే అది చెప్పిండు కదా. సో తక్కువ టైం ఇచ్చాడు అంటూ ఆడ ఉన్నది. ఇప్పుడు అసలు మన ఇన్ఫ్లుయెన్స్ ఏం వాడలేమాడ. ఇప్పుడు ఉన్నది అట్లే ఇన్ఫ్లుయెన్స్ వాడడానికి ఏం ఉండదు కదా. ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నాడు.
నరసింహ డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారి నెంబర్కి కాల్ చేశారా, వారు పిఏకి కాల్ చేశారా? రేవంత్ రెడ్డి గారికి ఎవరు ఫోన్ చేయాలనుకున్నా పిఏకి కాల్ చేయాల్సిందే. రేవంత్ అన్న సమయం చూసుకొని రేవంత్ అన్న రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తాడు. ఖచ్చితంగా రేవంత్ అన్న నరసింహ ఫోన్ చేస్తే ఖచ్చితంగా రిటర్న్ కాల్ బ్యాక్ అనేది అవసరం ఉన్నప్పుడు పిఏల ద్వారా సాల్వ్ అవుతుంది, అవసరం లేనప్పుడు తిరుపతి అన్న ద్వారా సాల్వ్ అవుతుంది, అవసరం ఉంటే రేవంత్ అన్ననే మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారి పర్సనల్ నెంబర్ నరసింహ దగ్గర ఉందా? 100% అంటుంది. మెసేజ్ పెడితే రిప్లై ఎప్పుడన్నా వచ్చినాయి? 100% ఎప్పుడన్నా వచ్చిందా, పెట్టిన ప్రతిసారి వచ్చినాయి? వస్తాయి. రేవంత్ అన్న కూడా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రైట్ నరసింహ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ టైం. సరే, నువ్వు చాలా కష్టపడ్డావు. సరే, నీ నాయకుడి కోసం కష్టపడ్డా అని చెప్పేసి అంటా ఉన్నావు. మరి నీ నాయకుడు నీకే మేరకు అండగా ఉంటాడు అనేది చూద్దాం. ఫైన్. నాతో పాటు ఈ రాష్ట్రంలో నాతో పాటు రేవంత్ అన్న కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి, నా సోషల్ మీడియా మిత్రులకు కానీ, రేవంత్ సైన్య మిత్రులకు కానీ, వివిధ ప్లాట్ఫామ్లు క్రియేట్ చేసి రేవంత్ అన్న కోసం ఏ పేరు తెలవని మిత్రులకు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేవంత్ అన్న అభిమానులకు కానీ, ఇండివిజువల్గా రేవంత్ అన్నని అభిమానించే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కానీ, ఈరోజు వివిధ పార్టీల్లో ఉండి రేవంత్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వారి యొక్క సమయాన్ని, వారి యొక్క ఈ కష్టాన్ని పార్టీకి ఇచ్చి, రేవంత్ అన్న గారికి ఇచ్చి, పార్టీలకు అతీతంగా రేవంత్ అన్నకు మద్దతుగా నిలబడి రేవంత్ అన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడానికి శ్రమించినటువంటి ప్రతి ఒక్క సోషల్ మీడియా వారియర్స్కు, అభిమానులకు, అదేవిధంగా పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.